గారు మీ అందరి సహాయ సహకారాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు మనందరి తరపున మీ అందరి తరపున పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటి నుంచో పాయకరావుపేట అదేవిధంగా ఈ నక్కపల్లి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఒక కళ రెవెన్యూ డివిజన్ అన్నది. రెవెన్యూ డివిజన్ అన్నది పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్గా ఇక్కడ అవసరం అనే ఉద్దేశంతో అందరికీ మిడ్ పాయింట్ అయిన అడ్ రోడ్ జంక్షన్ని సార్ కూడా అడ్ రోడ్ జంక్షన్ అనేసరికి చాలా అదే అడ్ రోడ్ జంక్షనే ఉండాలి, అది అందరికీ కూడా మిడ్ పాయింట్ ఆ జంక్షన్ అడ్ రోడ్ జంక్షన్ అని పెట్టండి రెవెన్యూ డివిజన్ అని చెప్పి సార్ కూడా సజెస్ట్ చేసి ఈరోజు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చి అడ్ రోడ్ జంక్షన్ని ఒక రెవెన్యూ డివిజన్గా మార్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం. ఒక పక్క అభివృద్ధిలోనైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించి దగ్గర 30 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి ఓన్లీ రోడ్లు కాక ఇప్పుడు అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం రోడ్ ఎప్పటి నుంచో కళ అందరికీ కూడా, నేను కూడా దాని మీద పాదయాత్ర చేశాను. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ లేట్ అయింది. ఆ లేట్కి అయితే నేను ప్రజలను క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను వచ్చిన వెంటనే వేయిస్తానని చెప్పా, ఫాలో అప్ చేసుకున్నాము. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి ఆ రోడ్డు వేయించుకుంటున్నాం. ఒకటే, మేము మాట ఇచ్చామంటే మాట తప్పు. దాని బేస్ మీద నా బొమ్మ ఉండాలి, లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళు బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి. ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బోర్ వేసుకున్నా దాని మీద వాళ్ళ బొమ్మే, సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మే, పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మే. అవన్నీ చూసి ఆ రోజు మేము రాజముద్రతో ఇస్తానన్నాం. ఈరోజు ఆ మాటకి కట్టుబడి రాజముద్రతో కూడిన ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మొన్న 2వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి 7 రోజుల పాటు అంటే 9వ తారీఖు వరకు ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రేపు దాని గురించి మన రెవెన్యూ మినిస్ట్రీ గారు ఈరోజు మన నియోజకవర్గానికి నక్కపల్లి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో సుమారుగా 25,000 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రేపు చూపిస్తాం. పట్టాదారు పాస్ పుస్తకం కూడా దాని మీద ఒక స్కానర్ ఉంటుంది. అది కనుక మనం చేస్తే వాళ్ళ మ్యాప్తో సైతం వచ్చేస్తుంది. అది కనుక స్కానర్ కనుక వాళ్ళు ఫోన్లో చూసుకుంటే ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత, ల్యాండ్ పరిధులు ఏంటి, వాళ్ళు మ్యాప్తో సైతం వచ్చేస్తుంది. ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని దిశగా ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని 2026 ఇయర్ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరం కింద కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చిన వినతులు ఎవరైనా ఉన్నాయనుకోండి, అవి సుమారుగా దగ్గర 80% రెవెన్యూ డిపార్ట్మెంట్వే ఉంటాయి. మాకు మ్యూటేషన్ అవ్వలేదండి, మాది 22A వెళ్ళిపోయిందండి, లేకపోతే ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి, లేకపోతే మా హద్దులు తీసేశారండి, ఇంకా రకరకాలైన సమస్యలతో ఉన్నారు. వీటన్నిటినీ కూడా తిరిగి ప్రక్షాళన చేయడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి కంప్లీట్గా ఇప్పుడు సర్వే జరుగుతుంది, ఫేజెస్ వారీగా సర్వే జరుగుతుంది. అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2026 ఇయర్ ఎండింగ్ అంటే 12 months పెట్టుకున్నాం. 12 monthsలోని కూడా అందరికీ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 9వ తారీఖున కూడా రెవెన్యూకి సంబంధించిన ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి కూడా అటెండ్ అవుతారని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజెప్పాలి, మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలని ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అడ్ రోడ్ జంక్షన్ని ఒక రెవెన్యూ